హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిమ్ స్టడీ సర్కిల్ విజయనగరం. మనం 10 సెకండ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న బేసిక్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఎగ్జాక్ట్లీ 10 సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేయగలగాలి. ఆ 10 సెకండ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ ఎలా ఆన్సర్ చేయాలి అంటే మనం గోల్డెన్ రేషియో అనే మెథడ్ ప్రకారం వెళ్దాం. ఈ గోల్డెన్ రేషియో అనే మెథడ్ ప్రకారం మనం చూసినట్టయితే మనం చాలా ఈజీగా ఈ గోల్డెన్ రేషియో అనే మెథడ్ ప్రకారం ఆన్సర్ చేయొచ్చు. మీరు ఈ గోల్డెన్ రేషియోని బాగా గుర్తించుకోండి. గుర్తించుకున్నట్టయితే మీకు ఆన్సర్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. 2 years వస్తే 2:1 అనే గోల్డెన్ రేషియోని మనం గుర్తించుకోండి. 3 years వస్తే అట్ ది సేమ్ టైం 3:3:1 అనే గోల్డెన్ రేషియోని గుర్తించుకోండి. అదే 4 years వస్తే 4:6:4:1 అనే గోల్డెన్ రేషియోని, 5 years కానీ ఉంటే 5:10:10:5:1 అనే గోల్డెన్ రేషియోని గుర్తించుకోండి. ఓన్లీ ఈ గోల్డెన్ రేషియోస్ని కానీ మనం గుర్తించుకున్నట్టయితే ఆన్సర్స్ని 10 seconds బిలోగా మన ఆన్సర్ని చేయొచ్చు నాన్న. చాలా చాలా ఈజీగా ఆన్సర్ని 10 seconds లోపే మనం చేయొచ్చు. మీరు గుర్తించుకోవాల్సినవి ఈ 4 steps గుర్తించుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ప్రాబ్లమ్ని మనం 10 seconds లోపే మనం ఆన్సర్ని చేయొచ్చు 100%. మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే ప్రాబ్లమెటిక్కి వెళ్దాం. ఆ ప్రాబ్లమెటిక్ మనం ఎలా చేయాలో అనే విషయాన్ని కూడా మనం కన్క్లూజన్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి, అసలు 8,000 రూపాయలపై సంవత్సరానికి 7% వడ్డీ రేటు చొప్పున ఇచ్చిన 2 సంవత్సరాల కాలానికి వచ్చే చక్ర వడ్డీ ఎంత? వాట్ ఈస్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years at an annual interest rate of 7% per annum. 7% per annum annual rate of interest ఇచ్చాడు. ఇక్కడ 8,000 ఏమో ప్రిన్సిపల్ ఇచ్చాడు, పీరియడ్ ఏమో 2 years ఇచ్చాడు. మీరు మైండ్లో గుర్తించుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఒకటి గుర్తించుకోండి. గోల్డెన్ రేషియో గుర్తించుకోండి. వితౌట్ గోల్డెన్ రేషియో ప్రకారం మీరు చేస్తే CI is equal to P into 1 plus R by 100 whole for of n minus P అని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో వేసి మీరు చేయాలి. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములాలో CI equal to P equal to 8,000 1 plus R equal to మనకేమో 7% 7/100 whole for of n 2 years minus 8,000 వేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు చాలా 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 టైం తీసుకుంటుంది. మరికొంతమంది ఫ్యాకల్టీ ఏం చెప్తారు అంటే 8,000 కదా, 7% కదా, 107/100 ఇంటూ 107/100 వచ్చిన దాన్ని 8,000లో తీసియండి అని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి టైం టేక్ అని, వీటిని 107ని మీరు మల్టిపుల్ చేయండి, మీకు ఎంత టైం తీసుకుంటుందో మీకే అర్థమైపోతుంది. ఇంత చేయవలసిన నెసెసిటీ లేదు. నాయుడు సార్ ట్రిక్ గోల్డెన్ రేషియో ఒకటే చెప్తుంది. ఏమంటుంది అంటే 2 years టైం పీరియడ్ ఇచ్చాడు కావున, టైం అనేది 2 years ఇచ్చాడు కావున గోల్డెన్ రేషియో 2:1 అన్నాడు. 2:1 అనే రేషియోలో తీసుకోండి. ఫస్ట్ మనకి ఎంత పర్సెంటేజ్, ఎంత 1000 ఇచ్చాడు నాన్న? 8,000. ఆ 8,000 మీద 7% మీరు చూసినట్టయితే 2 0కి పోతే 7/80 ఇక్కడ 560 వేసేయండి. ఈ 560 మీద మళ్ళీ 7% చేసేయండి. 0కి పోయింది. 7 42కి 2 4 7 35 39 హార్ములో ఒక 0 ఉంది కావున ఒక డిజిట్ ముందు పాయింట్ పెడితే 39.2. ఆన్సర్ క్లోజ్. 2 560ల 1120, 2 560ల 1120, ఒకటి 39.2ల 39.2 0.2951 1159.2 ఆప్షన్ ఈజ్ 3. చూడండి, మీకు కరెక్ట్గా 10 seconds లోపే మీకు ఆన్సర్ అయిపోయింది. 1159.2 నాన్న. మరొకసారి క్లియర్గా క్వశ్చన్ చూడండి. గోల్డెన్ రేషియో 2:1, 2 years అయితే, 3 years అయితే 3:3:1, 4 years అయితే 4:6:4:1. మైండ్లో గుర్తించుకోండి. 5 years కూడా మనకి ఇవ్వడం జరిగింది. నాన్న 8,000 ఇచ్చాడు ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఇచ్చాడు, 7/100. 7/100 కావున 2 0కి పోతే 7 80 560 7/100. 2 సంవత్సరాలు 2 × 560
తర్వాత 1 39.2 ఈ రెండు కలిపేశాను. 2 560 1120, 1 39.2 39.2 కలిపితే 1159.2 నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించుకున్నట్టయితే 15,000 ఇచ్చాడు, 8% ఫర్ యానం ఇచ్చాడు, టైం 3 years ఇచ్చాడు. క్వశ్చన్లో 2 years అయితే 2:1 అన్నాను, 3 years అయితే 3:1. ఇంకా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో CI = P × 1 + R / n - P ని చేయొద్దు. 3:1 మనము సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నాన్న 15,000 రూపీస్ ఇచ్చాడు ప్రిన్సిపల్. దీని మీద మనకి ఎంత పర్సెంటేజ్ అన్నాడంటే 8%. 8% మీన్స్ 1200. ఇక్కడ 1200 వేసేద్దాం. చూడండి, ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. 8 150 1200. ఆ 1200 పైన మళ్ళీ మనం 8% వేద్దాం నాన్న. 8% వేస్తే 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది 96. ఇది 1200, ఇక్కడ 96. నెక్స్ట్ 96 మీద 8% డివిజిబుల్ చేయడం కష్టంగా ఉన్నా మనం 8 8 6 48కి 8 4 8 9 72 4 76. డినామినేటర్లో 2 సున్నాలు ఉన్నాయి కావున 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడితే 7.68 నాన్న. చూడండి, 3 12 3600 ప్లస్ 3 96 200, 3 6 18, 3 9 27 288 ప్లస్ 1 7.68 68. ఈ చివరిన 68 వచ్చింది. ఇదే ఆప్షన్ ఉందండి. ఆప్షన్ 1 కావాలంటే యాడ్ చేద్దాము. 288 7.68 0.68 15కు 5 1 9 9 తర్వాత 8 3. చూడండి, 3 8 9 5.68. ఎన్ని సెకండ్స్? 10 సెకండ్స్లో మన ఆన్సర్ని క్లియర్గా మనం చేయొచ్చు. అట్ ది సేమ్ టైం 4 years ఇచ్చాడు అనుకోండి, మనం గోల్డెన్ రేషియో ఇప్పుడే చెప్పుకున్నాం 4:6:4:1 అని చెప్పుకున్నాం. ప్రిన్సిపల్ ఏమో 12,000 ఇచ్చాడు నాన్న. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు, 5/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది 5 120 600. సేమ్ 600 మీద 5%. ఇక్కడ 600 వేసేయాలి. 600 మీద 5%. 2 సున్నాలు 2 సున్నాలకి పోతే 30. ఇక్కడ 30 వేసేయండి. ఇప్పుడు 30 మీద 5%, 5/100. 0కి 0కి పోయింది 15/10 1.5. ఇక్కడ 1.5 వేయండి. 1.5 మీద 5%. 5 1.5 7.5/100. 2 సున్నాలు ఉన్నాయి కానీ 2 డిజిట్ల ముందు ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది, ఇంకో డిజిట్ అంటే 0.075 అని అర్థము దీని వాల్యూ. ఇక్కడ 0.075 వేయండి. 4 6 2400, 6 30 180, 4 1.5 6. ఇది 0.075. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వస్తుంది. మీరు కాంపౌండ్లో ఇదే వాల్యూస్ వేస్తే మీకు టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది. 6 8 5 2 2586. చూడండి, 2586 ఆన్సర్ 0.75 ఆప్షన్ నెంబర్ 2. ఇదండి మనము చూడగానే టక్కనే ఆన్సర్ పెట్టాలి అంటే గోల్డెన్ రేషియో గుర్తుండాలి. మీకు ఒకటే మనం చెప్తున్నాను, ఫార్ములా బేస్డ్లో మీరు చేయొద్దు. 10 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. మనమైతే 2 years అయితే 2తో స్టార్ట్ అవుతుంది 2:1 అండి. 3 years అయితే 3తో స్టార్ట్ అవుతుంది 3:3:1. 4 years అయితే 4తో స్టార్ట్ అవుతుంది 4:4 4:6:4:1. 5 years అయితే 5తో స్టార్ట్ అవుతుంది 5:10:10:5:1. ఇలాగే నెక్స్ట్ క్లాస్లో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా చూడగానే ఆన్సర్ పెట్టే విధానాన్ని మనం నేర్చుకుందాం. వీలైనంత వరకు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి. అట్ ది సేమ్ టైం ఎస్ఐ కానిస్టేబుల్స్కి మన కొత్త బ్యాచ్ అనేది 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 13వ తేదీ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్కి స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ స్టేట్ ఫ్యాకల్టీ తోటే క్లాసెస్ అనేవి మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి కాకినాడ హైదరాబాద్ అధ్యాపకుల చేత మనము తరగతులు నిర్వహిస్తాము నాన్న. థ్యాంక్ యూ.